కరెక్ట్‌గా చెప్పారండి. అండ్ రేట్‌లో ఒకటి గవర్నమెంట్ చూసినా సరే ఫాలో అవ్వబడుతుంది. దీనివల్ల సినిమా ఎంత హిట్ అవుతుంది, ఎంత దగ్గరికి తీసుకోవచ్చు. అలాగా సార్. అసలు మెయిన్ పాయింట్ ఎలా ఉందంటే, ఒకటి సమస్య ఆలోచిస్తే, ఒక మిడ్ సైజ్ సినిమాలు, చిన్న సినిమాలు అన్నీ ఒక అండర్‌స్టాండబుల్‌లో ఒక పర్సెంటేజ్ లాగానే ఎళ్ళిపోతాయండి. ఎందుకంటే 3 రోజులు ఫుల్ ఉండి, మండే నుంచి ఇది ఉంటే మొత్తం మీద పర్సెంటేజ్ లాగా ఎళ్తాయండి. అయితే ఆ సినిమాలు చేసి ఇప్పుడు ఇంకోళ్ళు వాళ్ళు చేసిన ఇప్పుడున్న దాంట్లోనే ఆ సినిమాలు చేస్తున్నారు ఇయన్నీ ఓకే. కానీ పెద్ద సినిమాలు ఎవరి దగ్గర ఉన్నాయో, మీ దాంట్లో నాకు షేర్ కావాలన్నట్టుంది. ఏంటంటే వాళ్ళ దాంట్లో పర్సెంటేజ్‌లకెళ్ళిపోతుంది. అదోకే. పెద్ద సినిమాలో నాకు షేర్ గావాలి అన్నట్టుంది. ఇదెక్కడ అన్యాయం? ఇప్పుడు మీ మిడ్ సైజ్ సినిమాలు 150, 200 సినిమాలు 150, 170 సినిమాలొస్తే అన్ని పర్సెంటేజ్‌లు హ్యాపీగా ఎళ్తున్నాయి. ఆ వచ్చే 6, 7 సినిమాల్లో అదేంటి నువ్వు ప్రొడ్యూసర్ అయినా సరే, నువ్వు డిస్ట్రిబ్యూటర్ అయినా సరే, నాకు కావాల్సిందే నీ డబ్బులు. ఇదెక్కడ అన్యాయం? కావాల్సిందేంటండి? అంటే అదేమంటే ఇక అందుకనే కూర్చొని మాట్లాడుకుంటూ ఒక ఎకో సిస్టమ్‌లో ఎవరిది ఏం లైను, ఎవరిది ఎక్కడి దాకా ఎళ్ళొచ్చు అన్నీ క్లారిటీగా మాట్లాడుకోవటానికుంటుంది. ఇప్పుడు దీని తర్వాత మా ఈ 'ఫౌజీ' ఉన్నాయి. ఇంకా పెద్ద సినిమాలున్నాయి. మీరు ఇంటెన్షనల్‌గా ఇబ్బంది పెడదామా అన్నట్టుంది గానీ, ఇదొక సమస్య ఉంది. దీన్నొక సొల్యూషన్ చేసుకుందామా అన్నట్టు ఏమి అనిపియట్లా మరి. డన్. సిటీలో 23 థియేటర్‌లని హోల్డ్ చేశారు. 23 థియేటర్లు పర్సెంటేజ్‌లో ఏస్తేనే ఏస్తామని చెప్పి లిస్ట్ ఇచ్చారు మన తెలంగాణ ఛాంబర్ నుంచి. ఆ 23 థియేటర్లలో అన్ని లెస్సీలున్న థియేటర్లే. ఎవరి ఓనర్‌లు గాదు. ఇప్పుడు ఈళ్ళందరూ మాకు నష్టాలొస్తున్నాయి. లెస్సీలు చెప్పేదేంటి ఈళ్ళందరూ మాకు నష్టాలొస్తున్నాయి కాబట్టి మీరు పర్సెంటేజ్ చేయాలంటున్నారు. నష్టాలొస్తున్న వ్యాపారం ఎవరు చేయమంటున్నారు ఆళ్ళని? ఆళ్ళని మేము థియేటర్‌లు వదిలేయమనే అడుగుతున్నాం. ఆ థియేటర్‌లు వదిలేయండి. ఇప్పుడు మేము ఆ సినిమాలు ఇప్పుడు మాయున్నాయి రిలీజులకి మేము